జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఏరువాక పున్నమికి ఉన్న ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళందరూ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. ఏ స్త్రీలైతే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేస్తారో వాళ్ళ ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళీతత్వం సిద్ధిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మర్రి చెట్టు దగ్గర తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షతలతో పూజ చేస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలా చేస్తే హరిద్రా గణపతి పూజ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా హరిద్రా గణపతి పూజ చేసిన తర్వాత మర్రి చెట్టు మొదట్లో గంధము, అక్షింతలు, పుష్పాలు వేస్తూ నమో వైవస్వతాయ అనే మంత్రం చదువుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు మర్రి చెట్టు మొదట్లో అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. వచ్చిన తర్వాత ఒక ఎరుపు దారము అలాగే ఒక పసుపు దారము తీసుకోవాలి. ఎరుపు దారం 7 వరుసలు చుట్టాలి, పసుపు దారం 7 వరుసలు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత మర్రి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం వట సావిత్ర్యై నమః ఈ మంత్రం చదువుతూ